For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా చిలక జోష్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మ్యాక్స్ టీవీ అందరు ప్రతి ఒక్క ఛానల్ చూస్తున్న వాళ్ళకు మా చిలక జోష్యం ద్వారా ఈ మే నెల ఎలా వస్తుందో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో బాగు రావాలని ఈ 12 రాశుల మీద ప్రతి ఒక్క ఈ నెల 30 రోజుల పాటు ఎలా ఉంటుందో ఎలా లేదో ఆ సమ్మక్క సారాక అమ్మవారి దీవెల మీదకి వెళ్ళి ఆ చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. చూడమ్మా, మేషరాశి వాళ్ళ జాతకం ఎలాగుంది ఎలా లేదు, ఈ నెల ఎలాగుంది చూడమ్మా. అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో సవ్యంగా ఉందా లేదా, చేసే పనిలో కరెక్ట్ అవుతుందా లేదా చూడు. మే నెల జాతకంలో ఏముందంటే కానీ మేషరాశి వాళ్ళ పేరు మీద డబ్బు ధనం సంపాదిస్తారా కానీ చేతిలో మాత్రం నిలబడదు. అది ఎంత సంపాదన ఇచ్చినా చేతికి 10 రూపాయలు రూపాయికి రూపాయి ముడి పెడతారు. ఒకరికి సహకారానికి కూడా ముందుకు ఉంటారు. ప్రతి ఒక్క విషయంలో కానీ కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు ముందుకు అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో ముగ్గురితో కలిసి వీళ్ళకు కొత్త పనులు చేయకూడదు. ఇంకా రెండోది ఏముందంటే లోకుల దృష్టి వల్ల కూడా వీళ్ళకు చెడు దృష్టి చెడు కన్ను, వీళ్ళకు లేనిపోని చిక్కులు లేనిపోని సమస్యలు, ముందుకు చేద్దామన్న పనిలో నమ్ముకున్న పనిలో అడ్డంకులు చాలా వస్తాయి. ఇక ముందుకు ఈ మేషరాశి వాళ్ళ జాతకంలో ఈ ప్రతి ఒక్క స్త్రీలతోటి కొన్ని ఇబ్బందులు, కొన్ని సంతానములు అపనిందలు, లేనిపోని చిక్కులు, లేనిపోని తగతాలు ఎదురొస్తాయి. ఇంకా కుటుంబ విషయంలో వస్తే భార్య భర్తల్లో కానీ చిన్న పెద్ద విషయంలో కానీ చీటి మాటికి గోడ పడుతూనే ఉంటారు. కానీ వాళ్ళు ఒకటవుతారు, కానీ మధ్యలో చెప్పిన వాళ్ళే శత్రువులు అవుతారు. అందువల్ల వీళ్ళు ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా పాటిస్తే వీళ్ళకు భార్య భర్తల విషయంలో కానీ మీ సంతాన విషయంలో కానీ కుటుంబ విషయాల్లో కానీ కొంత సవ్యంగా ముందుకు సాగుతుంది. కానీ ముందుకు కూడా నమ్ముకున్న పనిలో ఇప్పుడు ఇంట్లో భార్య భర్తల్లో ఇంకా పిల్ల పాపలతో ఉన్న వాళ్ళకు ఇంట్లో పెద్దవాళ్ళు కలిసితో అంటే ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు అడ్డింకలు లేనిపోని చిక్కులు కూడా ఎదురొస్తాయి. అందువలన వీళ్ళకు ఏ పని చేసినా కూడా సంపాదనలో ఖర్చు వస్తుంది, అనుకున్న పనిలో ఖర్చులు వస్తాయి. ఒక పని చేద్దామనుకుంటే ఒక పని అవుతుంది వీళ్ళకు. దీనివల్ల వీళ్ళకి ఏది అనుకున్నా కూడా కొంచెం శాంతి కొంచెం ఓపిక పట్టుకుంటే ప్రతి ఒక్క పనిలో వీళ్ళకి జయమే అవుతుంది. గెలుపు అన్నది ఉంటుంది కానీ ఓటమి అన్నది మాత్రం ఉండదు. ఇంకా ముందు కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఇంకా చదువు మీద ఉన్న వాళ్ళకు ఇంకా కొత్తగా ఉద్యోగం మీద వెళ్తున్న వాళ్ళకు కూడా ఈ నెల వీళ్ళకు సవ్యంగా ఉంది. అంటే ప్రతి ఒక్క జాబ్ చేసుకున్న ఉద్యోగం వెళ్తున్నా కూడా ఏదన్నా కొత్త వ్యాపారం మొదలు పెట్టుకున్నా కూడా ఈ నెల వీళ్ళకు చాలా బాగుంది. మనకు ఇంకా ముందుకు పురుషులతోటి వస్తే కొన్ని బాధ్యతలు కొన్ని కష్టాలు ఎదురొస్తాయి. దానివల్ల వాళ్ళకు అనుకున్న పనులు నమ్ముకున్న పనులు కొంచెం వెనుకబడిపోతారు, అయినా కానీ గెలుస్తారు. కానీ బరాబర్ పురుషులు 5 వారాలు మన ఆంజనేయ స్వామి కానీ మన వెంకటేశ్వర స్వామి కానీ ఎవరు ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నా కూడా ఆ మతానికి వెళ్ళి వచ్చి ఒక 5 వారాలు పూజలు పాటిస్తే వీళ్ళ మీద ఉన్న దోషాలు వీళ్ళ మీద ఉన్న సమస్యలు వెళ్ళిపోతాయి. ముందుకు అనుకున్న పనిలో కూడా వీళ్ళకు సవ్యంగా ప్రతి ఒక్క దాంట్లో విజయం ఉంటుంది పురుషులకు. ఇంకా ముందుకు లోకుల దృష్టి వల్ల అపనింద మీద చిక్కుల మీద ఎదురొస్తాయి. కానీ ఈ నెల వీళ్ళకు ఈ మేషరాశి ఉన్న వాళ్ళకు పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా చదువు నుంచి ఉద్యోగం నుంచి ఇంకా భార్య భర్తల నుంచి పిల్ల పాపల నుంచి కష్టంతో ముందుకు వస్తారు. ప్రతి ఒక్క పనిలో ఈ 30 రోజుల్లో ప్రతి ఒక్క పనిలో కష్టంతో పడి ముందు గెలుస్తారు. ఈ నెల మాత్రం చాలా బాగుంది.
ప్రస్తుతానికి భయపడాల్సిందేం లేదు. ఇది ఒక పూజ మీరు పాటిస్తే ఎవరి మతం చెందిన ఉంటే ఆ మతానికి చెందిన వాళ్ళు ఒక దేవుడికి నమస్కారం చేసుకుంటే మీకు అన్ని పనుల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా శుభాలు ఉంటాయి. అన్ని పనుల్లో శుభం జరుగుతుంది. అందరికీ నమస్కారం.